సో హెచ్కే క్రీమ్ వచ్చేసి ఇది హెచ్కే బ్రైట్నింగ్ క్లినిక్ వాళ్ళదండి. ఇది మనం ప్రమోషన్ వీడియో అయితే చేయట్లేదు, ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకోసం చెప్తున్నాను. మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. అంటే నేను ఒక బ్యూటీషియన్ని, నాకు డైలీ మేకప్ వేసుకోవాలి. నేను డైలీ మేకప్ వేసుకుంటే నా స్కిన్ పాడవపోతుందండి. అందుకనే నేను దీని గురించి బాగా సెర్చ్ చేశాను. ఇది కొరియన్ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో వాళ్ళ స్కిన్ ఎంత బాగా, ఎంత గ్లాసీ, ఎంత నీట్గా ఉంటుంది కదా. సో అందుకనే ఇది మన ఇండియాది కాదు, ఇక్కడ కాదు. సో వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి. మన స్కిన్కి చాలా హెల్తీనెస్ని ఇస్తుంది, పిగ్మెంటేషన్ కూడా రాకుండా చూస్తుంది. సో ఇది బ్రైట్నింగ్ క్రీమ్ ఎలా యూజ్ చేయాలి అని అంటే, మీకు మార్నింగ్ ఫేస్ వాష్ తర్వాత, ఈవినింగ్ ఫేస్ వాష్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చండి. మీరు మార్నింగ్ ఒకసారి రాసుకున్నా కూడా మీకు సరిపోతుందండి. ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అంటే మనం మార్నింగ్ రాసే SPF 50 ఉంది, మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, SPF 50 ఉంది. మళ్ళీ వచ్చేసి ఇది బ్రైట్నింగ్ కూడా ఇస్తుందండి. మీకు ఆల్రెడీ మ్యాటర్ ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి మీకు కనిపిస్తుంటే చూడండి. ఇది వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అండి. అస్సలు మనకి స్కిన్లోకి మెల్ట్ అయిపోయిన తర్వాత చాలా గ్లాసీ లుక్ వస్తుంది. వాటర్ ప్రూఫ్ అని కూడా మెన్షన్ చేశారు దీంట్లో, స్వెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అని. అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి మన స్కిన్కి. సో ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి దాని వరకు కూడా అలాగే చేస్తుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్కి. మనం కొంచెం రాసుకుంటే చాలు, చాలా ఈవెన్గా మనకి ఫేస్లో పిగ్మెంటేషన్, పింపుల్స్ ఇవన్నీ పోవడానికే కదండి మనం ఫౌండేషన్ కానీ, CC క్రీమ్ కానీ, BB క్రీమ్ కానీ ఏదైనా యూజ్ చేస్తాము. సో అలాంటివన్నీ కవర్ చేస్తుంది అనమాట ఇది ఒక్కటి యూజ్ చేయడం వల్ల. సో మనకి 4 పెట్టుకొని అన్ని మన ఫేస్ని పాడు చేసుకునే కంటే ఇది ఒక్కటి యూజ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్ అండి. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికి యూజ్ అవుతుంది, మేబీ తెలియని వాళ్ళ కోసానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఆల్రెడీ నేను ఇది యూజ్ చేశానండి ఇంతకుముందు. ఇది కూడా సేమే, కాకపోతే ఇది నేను ఆల్మోస్ట్ వాడి నేను 6 months 5 months అవుతుందండి. ఒక్క ప్యాకెట్ కొన్నారంటే మీకు ఆల్మోస్ట్ 6-5 months అయితే కంపల్సరీ వస్తుందండి. నేను కొన్నప్పుడు ప్యాకేజ్ ఇలా ఉంది, ఇప్పుడు ప్యాకేజ్ కొంచెం మారింది, అంతే కొంచెం చేంజ్ అయింది. నేను చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఇది అయిపోయింది కూడా. సో నేను ప్రమోషన్ వీడియో అయితే చూడండి, చాలా వరకు అయిపోయింది. సో ఇది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను చూడండి. చాలా మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి. కొంచెం రాసుకుంటే మీకు ఫేస్ అంతా ఈవెన్ లుక్ వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ అయితే మీరు మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు కదండి, ఎలాగో మాయిశ్చరైజర్ కానీ మీరు సీరం కానీ ఏదైనా యూజ్ చేస్తారు కదా, దానిపైన మీరు ఇది యూజ్ చేయొచ్చు. మీ అన్నీ 10 కొనేసి మీరు స్కిన్ని 10 పెట్టుకొని మీ స్కిన్ పాడు చేసుకునే కంటే ఇది ఒక్కటి యూజ్ చేసి మీ స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు అండి. ఇది స్కిన్లోకి మెల్ట్ అయిపోయిన తర్వాత చాలా గ్లాసీ లుక్ వస్తుందండి, చాలా నీట్గా. ఇది మనకి LED లైట్ నుంచి, కిచెన్లో మనం చాలా వరకు కిచెన్లోనే ఉంటాం కదా, ఆ కిచెన్లోకి వెళ్ళిన హీట్ నుంచి, బయట సన్ నుంచి మనకి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది. ఎందుకంటే ఇది SPF 50 ఉంది కాబట్టి మనకి ఈవినింగ్ వరకు మన స్కిన్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఆల్ స్కిన్ టైప్ అండి, ఎలాంటి నార్మల్ స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ యూజ్ చేయొచ్చండి. ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా వరకు రింకల్స్ కూడా కరెక్షన్ అవుతాయండి, రింకల్ కూడా కరెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరైతే రింకల్స్ స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళకు కూడా ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల రింకల్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా ఈ క్రీమ్ యూజ్ చేస్తే రింకల్స్ కూడా కనపడవు. ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల రింకల్స్ కూడా పోతాయండి. సో మీరు ఇది ఒకటే యూజ్ చేయడం కాకుండా కొంచెం నైట్లో కూడా నేను ఒక మాయిశ్చరైజర్ చూపిస్తానండి మీకు. ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్ అండి. సెటాఫిల్ మాయిశ్చరైజర్ నేను ఇదే యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇది నాకు 4th డబ్బానండి ఇది నేను యూజ్ చేయడం వల్ల. సో చాలామందికి రింకల్స్ ఉంటాయి కదండి, వాళ్ళ కోసానికి అయితే బెస్ట్ చెప్పొచ్చు సెటాఫిల్ మాయిశ్చరైజర్ అంటే. సెటాఫిల్ మాయిశ్చరైజర్ డ్యామ్ అండి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. ఇదే స్కిన్ వాళ్ళకి పడుతుందా పడదా అని ఏం అక్కర్లేదు. ఒకవేళ మార్నింగ్ యూజ్ చేస్తే మీకు చాలా 24 hours మాయిశ్చరైజర్ని ఇస్తుందండి. ఇది 24 hours మాయిశ్చరైజర్ని ఇస్తుంది కాబట్టి మీకు ఒకవేళ అంత మాయిశ్చర్ అక్కర్లేదు అనుకుంటే ఓన్లీ నైట్ యూజ్ చేయండి. జస్ట్ మీరు చిన్న ప్యాకెట్ అన్నా కొనుక్కొని ట్రై చేయండి. మీకు తప్పకుండా మంచి స్కిన్ మీద మంచి గ్లోని వస్తుంది, మంచి రింకల్స్ అన్నీ కరెక్షన్ అయిపోతాయి, చాలా వరకు మీకు స్కిన్ ఇంప్రూవ్ వస్తుందండి. ఎవరైతే స్కిన్ డ్యామేజ్ అయిపోయింది అనుకుంటున్నారో, ఎవరి స్కిన్ పాడైపోతుంది అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ 2 అయితే తప్పకుండా యూజ్ చేయండి. సో ఇది రాసుకున్న తర్వాత నేనైతే కంపల్సరీ ఇదైతే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్.
ఇది హెచ్కే బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ అండి. బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ అని ఎందుకు ఇచ్చారు అని అంటే బ్రైట్ అవుతుంది కాబట్టే ఇచ్చారండి. ఇది ఫేక్ అని అస్సలు అనుకోకండి, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టే మీకు చెప్తున్నానండి. నేను ఆప్షన్గా చెప్తున్నాను, మీరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. ప్రైస్ అయితే దీనిది 1600 ఉంది, కానీ మనకి 1600లో రాదు. ఇది 1300కి వస్తుంది ఫ్రెండ్స్. 1300. నేను ఆల్మోస్ట్ 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను నమ్మకంతో చెప్తున్నాను. స్కిన్ అయితే చాలా హెల్దీగా, చాలా గ్లోయింగ్గా, చాలా గ్లాసీగా అయితే ఉంటుంది. సో ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అండి. ఆయిలీ స్కిన్ కానీ, కాంబినేషన్ కానీ, డ్రై కానీ. సో ఆల్ స్కిన్ టైప్ అండి ఇది. ఆల్ స్కిన్ టైప్ సన్ స్క్రీన్ టింటెడ్ లాగా ఉంటుంది, మ్యాట్ ఇస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఫేస్ పైన అయితే ఇది మెల్ట్ అయిన కొద్దే మనకి ఫేస్ చాలా గ్లాసీగా కనిపిస్తుందండి, ఫేర్గా కనిపిస్తుంది మన స్కిన్లోకి మెల్ట్ అయిన తర్వాత. ఎవరికైతే నాకులాగా ఫౌండేషన్ యూజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు మాత్రం ఈ సన్ స్క్రీన్కి తప్పకుండా వెళ్ళొచ్చు. 1300 మీకు ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నామండి, మన ఫేస్ బాగా నీట్గా ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. సో మనం స్కిన్ కేర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మన స్కిన్ని అలాగే డీలా చేయొద్దు, వదిలేయకూడదు, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. సో మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఈ క్రీమ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీని లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోండి. ఒక్కసారి వాడి చూడండి, ఒక ప్యాకెట్ వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంది క్రీమ్ అనేది. నేను డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది కంపల్సరీ క్రీమ్ అని అనుకుంటున్నాను. చాలామందికి ఇలాంటి క్రీమ్సే కావాలి ఫ్రెండ్స్. నేనైతే చాలా సెర్చ్ చేశాను ఈ క్రీమ్ కోసానికి. ఐ మీన్ ఫౌండేషన్ యూజ్ చేసి నేనైతే విసిగిపోయానండి. ఫౌండేషన్ కానీ, సిసి క్రీమ్ కానీ ప్యాచ్ లుక్ వస్తుంటుంది. వేరే సన్ స్క్రీన్ యూజ్ చేసినా వైట్ కాస్ట్ లాగా వదిలేస్తుంది, ప్యాచ్ లుక్ వచ్చేస్తుంది. కొంచెం ఒక 1 అవర్ మన స్కిన్లో పెట్టిన తర్వాత ఫోర్హెడ్ పైన, అప్పర్ లిప్ దగ్గర వైట్ అవుతుంది. ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల అలాంటి సమస్యలు ఏం రాలేవు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా ఆ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ఈ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.